లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. ఈరోజు శ్రావణ మాసంలో 2వ శుక్రవారం సందర్భంగా గొల్లగూడెం రోడ్లో ఉన్న సాయిబాబా మందిరంలో అంగరంగ వైభవంగా 108 కేజీల కుంకుమార్చన అమ్మవారికి జరపడం జరిగిందనమాట. సో 2వ శుక్రవారం అంతేకాకుండా వరలక్ష్మి వ్రతం ఎవరైతే చేసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి భక్తులకు కూడా ఇక్కడ సామూహికంగా వరలక్ష్మి వ్రతం అంతేకాకుండా సామూహికంగా 108 కేజీలతో కుంకుమార్చన కార్యక్రమాన్ని అయితే ఇక్కడ ఆలయ కమిటీ మెంబర్స్ కానివ్వచ్చు, ఆలయ అర్చకులు కానివ్వచ్చు నిర్వహించడం జరిగింది. మనం చూడవచ్చు అమ్మవారికి మొత్తం 108 కేజీలు ఏదైతే కుంకుమ ఉందో మొత్తం అభిషేకం రూపంలో అమ్మవారిని నిండా తనకి అభిషేకించారు. అంతేకాకుండా ఎవరైతే భక్తులు కోరుకుంటారో మేము అమ్మవారికి కుంకుమ ఇచ్చుకుంటాము సౌభాగ్యాల కోసం అని, అలాంటి భక్తులు వారు కూడా వచ్చి మేము 1 కేజీ అంటూ అలా భక్తులందరూ సమర్పించడం జరిగింది. అలా ఆలయ కమిటీ అందరూ కలిసి 108 కేజీల కుంకుమతో అమ్మవారికి అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఘనంగా అమ్మవారు అయితే పూజలు అందుకుంటూ ఉన్నారు. సో మన సుమన్ టీవీ ప్రేక్షకులకి కూడా 2వ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సో మరికొన్ని వివరాలు అయ్యగారిని అడిగి, అంతేకాకుండా ఇక్కడ చైర్మన్ కమిటీ మెంబర్స్ని అడిగి ఇక్కడ జరిగిన పూజ గురించి భక్తుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు వాసిరెడ్డి నాగేశ్వరరావు. నాగేశ్వర గారు చెప్పండి, అంటే ఇక్కడ ఆలయం ఈరోజు ఇక్కడ చూస్తున్నాం ఎంతో ఘనంగా కుంకుమార్చన కానివ్వచ్చు, సామూహిక వరలక్ష్మి వ్రతం కానివ్వచ్చు జరుగుతున్నాయి. సో ఇంత మహోత్సవంగా మన బాబా గుళ్ళు అమ్మవారు అందుకుంటూ ఉన్నారంటే కారణం ఏంటంటారు? మీ సేవలు ఎలాంటివి అని చెప్తారు? ఈ గుడి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ సంతోషాన్ని, ఈ జనాన్ని, ఈ ఆకర్షణ చూస్తుంటే మేము ఖమ్మంలో ఉన్నామా, అన్నవరంలో ఉన్నామా అంత ఆనందం కలిగింది. ఈ ఆనందం కలగటానికి, ఈ గుడి కట్టడానికి 2 వ్యక్తుల కారణం. పోరాకం నాగభూషణ గారు, వల్లపనేని శ్రీనివాసరావు గారు. తర్వాత దీనికి ఒక కమిటీ వేశారు అందరూ కలిసి. ఆ కమిటీ సభ్యులు నిజంగా వాళ్ళ కుటుంబ పనులు కూడా వదిలిపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నారంటే ముందర వాళ్ళకి 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. ఇవాళ ఇక్కడ మా కాలనీ వాళ్ళు ఏదైనా మొక్కుకున్నా కానీ, అమెరికా పిల్లలు కానీ, బయట పిల్లలు కానీ ఎవరు ఏం చేసినా బ్రహ్మాండంగా నడుస్తుంది. గుడి బాగా మొక్కుని తీరుతానని భక్తుల నమ్మకం. ఆ నమ్మకం మీద మా గుండె నడపగలుగుతున్నాం. దీనికి మా 14వ డివిజన్ కార్పొరేటర్ గారు వలరాజు గారు 24 గంటలు దీని మీద డేగ కన్నులాగా వేసి 24 గంటలు ఈ గుడిని అభివృద్ధి చేయడానికి ఫస్ట్ ముందలుంటంలో వాళ్ళ కుటుంబ పనులు కూడా వదిలిపెట్టుకొని కూడా ఈ గుడిని డెవలప్ ఎలా చేయాలనే ఆలోచనతో ఇంకా 3 నెలల ముందుకే ముగ్గురు ఇంకా తయారు చేసి ఉంచండి. ఈ భోజనం పెట్టకూడదు, నెలకి 2 సార్లు భోజనం పెడతాం. మా కమిటీ సహకారంతో నెలకి 2 సార్లు భోజనం పెడతాం. అది కూడా మా వలరాజు గారు ముందులే ఇంకా 3 నెలలకు ముందే దీన్ని డిజైన్ చేసి ఉంచుతాడు. అంత వర్క్ చేసే వ్యక్తి దొరకటం మాకు ఈ కాలనీ చేసుకున్న వరం. ఇవాళ ఖమ్మానికి మా గుడి ఆదర్శంగా అయిపోయింది. మేము గొడవకు పోయేవాళ్ళం, మా గుడి దండం పెట్టుకోవడానికి మాకు ఆస్కారమే లేదు. అలాంటప్పుడు ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ రామారావు గారని కొత్తగా మా కాలనీకి వచ్చి ఇల్లు కట్టుకున్నాడు. ఆయన గారికి ఈ పని చెప్తే రేతిరి పగులు నిద్రపోకుండా సంవత్సరం దాటకుండానే గుడిని ఈ కాలనీకి, ఈ ఖమ్మం ప్రజలకి ఆ మహానుభావుడికి 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. మా కాలనీ మొత్తం కూడా, ఈ కాలనీ మొత్తానికి గుడి 2 రోజుల ముందరనే మా కాలనీ గొప్ప చెప్పిన మహానుభావుడు ఆయన. ఆ భార్య భర్తలు ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. అట్లనే ఈ గుడి కమిటీ కానీ, గుడి ఉద్దేశం కానీ ఎక్కడ దీనికి ఏం తావు లేకుండా బ్రహ్మాండంగా నడుపుతున్న కమిటీ వారికి కూడా చాలా ఉందలో. ఇవాళ ఈ ఆనందం చూస్తే అసలు ఇవాళ ఏ ఆనందనాలని అనిపించట్లేదు. నాకైతే మట్టికి అంత ఆనందంగా ఉంది. దీనికి మంటికి ఎంత జరగాలని ఎప్పుడు ఆ దేవుని కోరుకుంటాను, మీరు సమాధానాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అంటే ఇప్పుడే చెప్తూ ఉన్నారు వలరాజు గారు కూడా, అంటే మన రాధాకృష్ణ దేవాలయం ఏదైతే ఉందో దానికి విగ్రహ దాతలు అమెరికా నుంచి ఇచ్చారని చెప్తున్నారు. సో వారు ఏ కోరికలు నెరవేరడం వల్ల ఇచ్చారంటారు? సో వాడికి గుడికి ఉన్న అనుబంధం ఎలాంటిదంటారు? నా పేరు పుల్లం రాజు. ఈ యొక్క శ్రీ షిరిడి సాయినాథ మందిరం మధురానగర్ శ్రీనగర్ కాలనీకి జనరల్ సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. 2019లో ఈ యొక్క దేవాలయం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా భక్తులు అశేషంగా విచ్చేస్తున్నారు. అదేవిధంగా భక్తులు వారి యొక్క కోరికలు కోరుకుంటూ వారి కోరికలు నెరవేరితే ఈ గుళ్ళో ఉత్సవ విగ్రహాలు కానీ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడానికి అందరూ డొనేషన్స్ ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క ఉత్సవ విగ్రహాల కోసం 2 లక్షల రూపాయలు విరాళం సమర్పించడం జరిగింది. వారు అమెరికా వెళ్లే ముందు వారి ఏదైతే కోరికలు కోరుకున్నారో అవి నెరవేరిని అనే తృప్తితోటి వారు 2 లక్షల రూపాయలతో ఈ దేవాలయంలో ఉత్సవ విగ్రహాలు ఇస్తున్నారు. ఈ దేవాలయంలో ముఖ్యంగా బాబా మందిరంతో పాటు శ్రీ భువనేశ్వరి అమ్మవారు మూల విరాట్గా ఉన్నారు.
ఈరోజు భువనేశ్వరి అమ్మవారికి 108 కేజీల కుంకుమతో మహిళలు కుంకుమాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతాలు, సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో దాదాపు 500 మంది మహిళలు వరలక్ష్మి వ్రతాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క మహత్తర కార్యక్రమం ఈ దేవాలయంలో జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా భక్తులు తండోపతండంగా వచ్చి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా బోరంపూడి సాయికృష్ణ గారు, వాసిరెడ్డి నాగేశ్వరరావు గారు, వారి సతీమణి జమున గారు, వారి కుమారుడు భరత్ గారు ఈరోజు భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి బాబా దేవాలయం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పండి, గుడి గురించి కానివచ్చు. ఈరోజు ఇంత అద్భుతంగా మనకి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంకా ముందుగా ఇంకా ఏమి చేయబోతున్నారు ఈ గుడి కోసం? నా పేరు జె రామారావు. ఈ గుడి ట్రెజరర్ని. కన్స్ట్రక్షన్ కూడా నా చేతితోనే సంవత్సరం లోపల పూర్తి చేయగలిగాం, అందరి సహకారంతోనే. ప్రతి వినాయక చవితికి, శ్రావణ మాసంలో, దసరాకి ఎప్పుడైనా 2000 మంది మహిళలతోని కుంకుమ పూజలు నడిపిస్తూనే ఉన్నారు. అందరి సహకారంతో ఏ ఇబ్బంది లేకుండా అందరూ ఇక్కడ ఎవరు ఏది కోరుకున్నా వాళ్ళకి నిర్విఘ్నంగా వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి ఇంతకుముందు అటారుగా మన మినిస్టర్ గారు కూడా, అజయ్ కుమార్ గారు కూడా ఇక్కడి నుంచి పూజలు చేయించుకొని స్టార్ట్ చేశారు. వారికి కూడా మంచిగానే మినిస్టర్ బిర్ది దొరికింది. మినిస్టర్ కాకముందు కూడా ఇక్కడే పూజ చేయించుకున్నారు, వచ్చిన తర్వాత కూడా ఇక్కడి నుంచి పూజ చేయించుకొని పరిపాలన స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ గుడిలో ఎవరు ఏది మొక్కున్నా అందరికీ మంచిగానే నిర్విఘ్నంగా ఎక్కుతుంది. కాబట్టి దినదినాభివృద్ధిగా నడుస్తూ ఉన్నది. ఇక ముందు కూడా ఇంకా పెరగాలని కోరుకున్నాం. అలానే అందరి సహకారం కూడా అలానే దొరుకుతుంది. అది ఆ భగవంతుడి దయ. అందరూ హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ టెంపుల్ ఇంత దినదినాభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేస్తున్న ఈ కార్పొరేటర్ వలరాజు గారు ఉన్నారు. వారిని అడిగి గుడి గురించి, అంతేకాకుండా మన వారితో పాటు ఇక్కడ ఏదైతే ఉత్సవ విగ్రహాన్ని డొనేట్ చేశారని చెప్తున్నారో సాయి గారు, వారు కూడా ఉన్నారు. సో వారి మాటల్లో విందాం. నమస్తే అండి, చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం ఎంతో అద్భుతంగా పూజలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో ఎన్ని రోజులుగా ఇదంతా మీరు ప్లానింగ్ చేస్తూ ఉన్నారు? సో వచ్చిన భక్తులకి ఎలాంటివి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎలాంటివి మీరు చూస్తూ ఉన్నారు? సో అంతేకాకుండా సాయి గారి గురించి, డోనర్స్ గురించి, వారి గురించి చెప్పండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మధురానగర్ శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి సాయిబాబా, భువనేశ్వరి మాత, రాధాకృష్ణుల యొక్క ఆలయంలో బోరంపూడి సాయి గారు, అలాగే వాసిరెడ్డి నాగేశ్వరరావు గారి జమున గారి కుమారుడైన వాసిరెడ్డి భర్త గారి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి గురువారం ఈ యొక్క సాయిబాబా మందిరంలో అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు, అలాగే కుంకుమ పూజ నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి వారి కోరుకున్న కోరికలు తీరాలనే సంకల్పంతో ఈ యొక్క పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పూజ కార్యక్రమాలకు పాల్గొన్న మహిళా భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం. మదనగర్ శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి సాయిబాబా మందిరంలో ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కాలనీ మహిళా సోదరులు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున శ్రావణ మాసం పూజ నిర్వహించడం జరిగింది. ఎంతో బ్రహ్మాండంగా, అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగడం జరిగింది. కాబట్టి ఎంతో ప్రత్యేక విశేషం రోజు శ్రావణ మాసం శుక్రవారం పూజ అనేది. పాల్గొన్న ప్రతి ఒక్క మంది కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ పేరు? రాంభద్రరాజు. చెప్పండి సార్, మీకు గుడితో ఉన్న అనుబంధం ఎలాంటిది? సో ఇక్కడ పూజలు కానివ్వచ్చు, జరిగే కార్యక్రమాల గురించి చెప్పండి. ఇక్కడ పూజలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయమ్మా. వలరాజు గారు, నాగభూషణ్ రాజు గారు, శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. చేతనైన వాళ్ళు నెలకి 500 రూపాయలు అన్నదానం ఇస్తున్నారు. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక్కడ జరిగినట్టుగా ఎక్కడా నేను చూడలేదు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వారిని అడిగి ఈ రోజు జరిగిన పూజా కార్యక్రమాల గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరు? సీతాకుమారి గారు. పాల్గొన్నారా పూజలో? సో ఎలా అనిపించింది? అంటే మీరు కూడా కుంకుమ దానం చేయడం జరిగిందా? బాగా చేశారు. ఈరోజు 110 కేజీలు కుంకుమ పైన అభిషేకం చేశారు భువనేశ్వరి మాతకి. శ్రావణ మాసం సందర్భంగా కుంకుమ పూజలు పెట్టారు. అధిక జనం పాల్గొన్నారు. చాలా బాగా చేశారు. ఎప్పుడు దసరాకి అన్నిటికీ ఉత్సవాలు, వినాయక చవితి, అన్ని ఉత్సవాలు, అన్ని పండగల ఉత్సవాలు బాగా చేస్తారు. బాగా వచ్చారు జనం కూడా. ఉత్సాహంతో పాల్గొన్నారు భక్తులంతా. అందరికీ శుభాకాంక్షలు.
మీరు చెప్పండి ఈ రోజు కార్యక్రమం గురించి మీకు ఎలా అనిపించింది? ఈ కుంకుమార్చన ఇవన్నీ జరగడం ప్రతి ముత్తైదు సంతోషపడాల్సిన విషయం. ఈ గుడిలో మాత్రం ప్రతి ఫెస్టివల్ బాగా చేస్తారు. ఆ నమ్ముకున్న బాబా వరాలు ఇచ్చే బాబా, అన్ని దేవతలు ఉన్నారు. ప్రతి ఫెస్టివల్కి అంగరంగ వైభవంగా చేస్తారు. అన్ని కోరిన కోరికలు తీరుస్తాయి. మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారా గుడికి? అంటే ఎప్పటి నుంచి ఇలాంటి కుంకుమ పూజలు కానివచ్చు ఇలాంటివి ఎలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ? బాగా జరుగుతాయి. ప్రతి గురువారం అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రతి నెల. నేను అనుకోకుండా ఇవాళ రావడం జరిగింది పూజకి. ఎలా అనిపించింది? బాగా అనిపించింది. థ్యాంక్ యూ. మీ పేరండి? శ్రీలత అండి. ఖమ్మమేనా? ఖమ్మమే. ఎలా జరిగింది ఈరోజు కుంకుమ పూజ జరగడం? బాగా జరిగిందండి. అంటే ఎక్కువగా రెగ్యులర్గా ఇక్కడ చాలా రకాల పూజలు చేస్తూ ఉంటారు. సో అన్నిట్లో పాల్గొంటూ ఉంటారా? మీకు ఎలా అనిపిస్తుంది? అన్నిట్లో పాల్గొంటామండి. చాలా బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. నమస్తే అమ్మ, మీ పేరు? వాణి. వాణి గారు. అంటే రెగ్యులర్గా ఇక్కడ టెంపుల్కి వస్తూ ఉంటారా? వస్తుంటాం. ఎలా అనిపించింది ఈరోజు కుంకుమార్చన కానివచ్చు ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి చెప్పండి. మేము ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు బయలుదేరేటప్పుడు అనుకున్నాం కదా, మనకు సీట్ దొరకదో కూర్చోబెట్టుకుంటేనే కూర్చుందాం, లేకపోతే ఏం లేదో అనుకున్నాం. ఎప్పుడు కూడా ఇక్కడ రెగ్యులర్గా అన్నీ ఇస్తారన్నట్టు మేము ఇంట్లో పూజ చేసుకొని హడావుడిగా ఇక్కడికి వచ్చామన్నమాట. వస్తే ఏమైంది, ఏమి ఇవ్వకపోతే మా పక్కన కొలిక్కుంటే నేను ఇద్దరం కలిసి నువ్వు వస్త్రాకులు తీసుకొని అక్కడ పోయి కూర్చొని చెప్పి ఎదురుకున్న కొట్లో అన్నీ తీసుకొచ్చుకొని కూర్చుంటే అందరు ఫస్ట్ అక్కడ కూర్చున్నారు. తర్వాత లాస్ట్కి వచ్చేలాగా కరెక్ట్ కృష్ణుడి విగ్రహం ముందే నాకు సీటు దొరికింది అనమాట. అమ్మవారు ఎక్కడ కూర్చోబెట్టుకోవాలనుకుంటే అక్కడ కూర్చోబెట్టుకుంటుందని అప్పుడు అనిపించింది అనమాట. అసలు సీటు దొరకదు అనుకున్న దానికి అసలు బయట కంటే కూడా ఆవరణ కూడా దాటేసి ముందు దేవుని విగ్రహం ముందే నాకు దొరికింది అనమాట. అక్కడే కూర్చొని పూజ చేసుకున్నాం. ఈరోజు వ్రతం చేసుకోవాలి ఇలా అనేది అనిపించింది. ఎప్పుడు కూడా శ్రావణ మాసం 2వ శుక్రవారం నాడు పూజ చేసుకుంటాం ఇంట్లో. అయితే ఈసారి అష్టమి తిథి వచ్చింది కదా, అష్టమి తిథి రావటం వల్ల పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడే శ్రావణ శుక్రవారం చేసుకుంటాం అనమాట. సరే, అది కూడా డిసప్పాయింట్ అవ్వకుండా గుళ్ళో ఇలా చేసుకోవటం చాలా హ్యాపీ అనిపించింది అనమాట. లోకల్ అనేది ఇక్కడేనండి. ఫస్ట్ టైం వచ్చాను గుడికి. చాలా బాగా జరిగింది. ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తే ఈ గుడికి వచ్చాను. చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ. ఏమని చెప్పారు? ఇక్కడ 108 కేజీలతో అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది అని అంటే చూద్దామని ఫస్ట్ టైం ఈ గుడికి వచ్చాను. చాలా బాగా చేశారు, చాలా బాగా జరిగింది. తను చూస్తేనే అమ్మవారి అవతారంలాగా అనిపిస్తుంది. మొత్తం బొట్ల మాయంతో నిండిపోయారు. మీ పేరమ్మా? అన్నపూర్ణ. అమ్మవారి పేరు పెట్టుకున్నారు. చెప్పండి, మీరు ఈ గుడికి ఎన్నాళ్ళుగా వస్తున్నారు? మేము రాబట్టి గుడి ఓపెనింగ్ నుంచి వస్తున్నామమ్మా. సో ఈరోజు కుంకుమ పూజలో పాల్గొన్నారు, ఎలా అనిపించింది? మాకు చాలా అనుభూతి కలిగిందండి. మాకు ఇప్పుడే కాదు, దసరా నవరాత్రులు అప్పుడు కానీ వినాయక చవితి అప్పుడు కూడా మాకు కుంకుమ పూజలు అవి బాగా చేస్తారు ఘనంగా. అయ్యే కాకుండా బతుకమ్మలు కూడా బాగా పేర్చి ఆడుకోవటం కూడా సరదాగా బాగుంటుంది. కోలాటం అది కూడా బాగా వేస్తామమ్మా. కోలాటం కూడా చాలా సరదాగా మాకు మా మేడం గారు రాజకుమారి మేడం చక్కగా బ్రహ్మాండంగా నేర్పుతారు అనమాట. సో ఈ రోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మా అందరి కోసం ఒక చిన్న అమ్మవారి కోసం పాట. అమ్మ నీ దర్శనమీయవమ్మ భువనేశ్వరి మాత, అమ్మ నీ దర్శనమీయవమ్మ, అమ్మ నీ దర్శనమిచ్చి ఆదుకోవమ్మ మమ్మ, ఇమ్మ భయము నిమ్మ అమ్మలగన అమ్మవుగాదే, అమ్మ నీ దర్శనమీయవమ్మ. పేరు? రాణి అండి. సో గుడి గురించి అంతేకాకుండా ఈరోజు జరిగిన పూజ గురించి ఎలా అనిపించింది? బాగుంటుంది. ఇక్కడ కోరక నాగభూషణ గారు బాగా జరిపిస్తారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు అన్ని, మొన్న ఈ మధ్య కూడా అన్ని కార్యక్రమాలు జరిగాయి. అన్నదానాలైనా షిరిడి సాయిబాబాకు సంబంధించినవి అయినా అన్నీ బాగా జరుగుతాయి. ఇక్కడ ఈ గుడి ఈ గొల్లగూడ రోడ్లో ఉండటం వల్ల అందరికీ మంచిగా జరుగుతుంది. నమస్తే అయ్య గారు. అంటే ఈరోజు చాలా పూజ అద్భుతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడు మనం ఏ పూజ పెట్టినా కానీ భక్తులు వందల సంఖ్య వేల సంఖ్యలో వస్తూ ఉన్నారు. సో ఇక్కడ అమ్మవారికి జరిగే పూజ గురించి, మహిమ గురించి, ఈ పూజ చేసుకోవడం వల్ల గొప్పతనం గురించి మాకు వివరిస్తారా? భువనేశ్వరి అమ్మవారు ఇక్కడ. అయితే ఈరోజు శ్రావణ శుక్రవారం, 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు వాస్తవానికి. అయితే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయాలి. ఈసారి 5 శుక్రవారాలు వచ్చాయి కాబట్టి వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం అవుతుంది. కానీ వీళ్ళు అలవాటు ప్రకారంగా 2వ శుక్రవారం వ్రతం చేసుకున్నారు. విశేషంగా పాల్గొన్నారు భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క సౌభాగ్యాలను పొందాలని చెప్పేసి అమ్మవారికి పూజ చేసుకున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈసారి ప్రత్యేకంగా 5 శుక్రవారాలు రావడం వల్ల విశేషంగా భక్తులు వచ్చి పాల్గొన్నారు. ఈరోజు 108 కేజీలతో కుంకుమార్చన జరగడం జరిగింది. అంటే ఎక్కువగా చాలా తక్కువగా వింటూ ఉంటాం, ఎక్కడా జరగదు. సో ఇట్లా 108 కేజీల కుంకుమతో అమ్మవారికి అభిషేకం చేయడం వల్ల అంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? అసలు అమ్మవారికి ఎలాంటి మొక్కులు మొక్కుకొని మనం ఇలాంటి అభిషేకాలు చేయొచ్చు అంటారు? ఈ యొక్క షిరిడి సాయి దేవాలయంలో భువనేశ్వరి అమ్మగారి యొక్క కుంకుమార్చనలో చాలామంది వేలాది భక్తులు పాల్గొన్నారు. దీనివల్ల ఏంటంటే ఒక సంతానం లేని వాళ్ళకి సంతానము, విద్య లేని వాళ్ళకి విద్య, ఇంకా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తున్న భావంతో అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగనే ప్రతి ఏదైనా గురు పౌర్ణమి కానీ వేరే వేరే ఏడుకల్లో ఈ యొక్క కమిటీ వారు మంచిగా సహకరిస్తూ ఇట్లు పూజారులకు కానీ మా ఆలయ అర్చకులకు కానీ అందరూ సహకరిస్తూ ఇళ్ళ మా యొక్క ఇది చూస్తూ ఉంటారనమాట. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భువనేశ్వరి అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా ఈరోజు సామూహిక కుంకుమార్చన వరలక్ష్మి వ్రత కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా భువనేశ్వరి అమ్మవారికి 108 కేజీల కుంకుమతోటి కుంకుమాభిషేకం కూడా జరిపించడం జరిగింది. మూలవీరానికి కుంకుమాభిషేకం కూడా జరిపించడం జరిగింది. భక్తులు దాదాపుగా 500 నుంచి 600 మంది భక్తులు ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయించడం జరిగింది. అలాగే ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి భువనేశ్వరి అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.